ఈరోజు నీవు నీ మనసును మార్చుకొని, నీ జీవితపు త్రోవను మార్చుకొని క్రీస్తు వైపు అడుగు వేస్తున్నావు చూడు. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించుకొని క్రీస్తు వైపు చూస్తూ ముందుకు నడుస్తున్నావా? కష్టాలు అనుభవిస్తున్నావా? బాధపడుతున్నావా? ఒకప్పటి జీవితం, పాపపు జీవితం ఉన్నప్పుడు నేను హ్యాపీగా బతుకుతున్నాను, బ్రతికాను. ఈరోజు నేను దేవుణ్ణి నమ్ముకొని యేసుప్రభు వారిని త్రోవలో నడుస్తున్న టైంలో నాకెందుకే కష్టం అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, నిన్ను సాతానుగాడు కిందకి దిగజార్చేయాలని, నిన్ను కృంగదీయాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నానని గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు గొప్పవాడివి, లేదా గొప్పదానివి కాబోతున్నావు. శ్రమ వచ్చిందంటే దాని వెంబడి ఆశీర్వాదం వస్తుంది. ఒకప్పుడు పాపపు జీవితం వైపు చూడకుండా విశ్వాసం కర్త దాన్ని కొనసాగించండి, క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగిపో. దేవునితో ఎప్పుడు ఉంటాడో, ఎల్లప్పుడూ ఉంటాడు. మనుషులు ఏమనుకుంటారో భయపడకు.